నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధికి సంక్షేమానికి సైకిలే బెస్ట్. కుప్పం ప్రజా వేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మంగళగిరిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించిన నారా లోకేష్. వర్చువల్ గా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తో కలిసి కార్గేలియా సముద్ర విహార నౌకను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. 31వ డివిజన్ ముత్యాలంపాడు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. 31వ డివిజన్ ముత్యాలంపాడు డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ వద్ద 32 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏడాది కాలంలో 240 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశామన్నారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, సామాజిక భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టామని వివరించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండింటినీ సమపాలలో అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనులు నిరంతరం కూడా కొనసాగుతూ ఉన్నాయి. గత 12 నెలల కాలంలో తొలి సంవత్సరం పరిపాలన పూర్తయ్యే నాటికి 240 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు గత 12 నెలల కాలంలో శంకుస్థాపనలు చేయడం కానీ పూర్తి చేయడం కానీ జరిగింది. రోడ్లు, డ్రైన్లు, వాటరు, కమ్యూనిటీ హాల్స్ ఎన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అట్లాగే ఈ తొలి సంవత్సరం సంక్షేమ పథకాలు ఈ రోజు నుంచే పాదయాత్రలు మొదలుపెట్టాను, డోర్ టు డోరు. ఆ పాదయాత్రలో గత సంవత్సరం కాలంగా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏమి ఇచ్చాం, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసాం అనేది చెప్తూ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలు పరిష్కరించే విధంగా పాదయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే అధికారంలో రాకముందు పింఛన్లు 3,000ది 4,000 రూపాయలు పెంచుతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం తొలి నెలలోనే 4,000 రూపాయలు పెంచాం. వికలాంగులకి 3,000ది 6,000 రూపాయలు చేసాం. అట్లాగే తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 13,000 రూపాయలు. గత ప్రభుత్వం ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చినటువంటి అమ్మఒడి పేరు మీద ఇచ్చి మోసం చేసినటువంటి దాన్ని ఇవాళ పిల్లలందరికీ 13,000 ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే 3 గ్యాస్ బండ్లు ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఇంకా శ్రీనిధి అని రాబోయే రోజుల్లో మహిళలకి 18,000 రూపాయల డబ్బులు వాళ్ళ ఖాతాలో వేయబోతూ ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇవ్వబోతూ ఉన్నాం. అట్లాగే ఉచిత బస్సు కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు కూడా పెట్టబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా సంవత్సర కాలంలో చేయబట్టి ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కళ్ళులాగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఇవాళ ఈ డివిజన్లో ముత్యాలంపాడులో ప్రధానమైన రోడ్డు 32 లక్షలు పెట్టి సీసీ రోడ్డు, పేవర్సు రెండిట్లు కూడా మరి వేసుకోవడం జరిగింది. ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో పనులు, ప్రతి డివిజన్ల మీద అవగాహన ఉంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. యువ కళాకారులను కళా సంస్థలు ప్రోత్సహించాలని విశ్రాంత డీసీపీఎం కృష్ణమూర్తి నాయుడు కోరారు. తెలుగు కళావాహిని, జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి, శ్రీ కళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఆసిస్ ఈవెంట్స్ హాల్లో సినీ సంగీత విభావరి నిర్వహించారు. గాయకులు తెలుగు చిత్రాల్లోని పాటలను ఆలపించి ఆకట్టుకున్నారు. కృష్ణమూర్తి నాయుడు విశ్రాంత ఆకాశవాణి డైరెక్టర్ బి వెంకటేశ్వర్లను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ పాటల కచేరీకి ఇప్పుడు అక్కడ ఉన్నది కదా ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్ ఎదురుగా, అప్పుడు అక్కడ గెస్ట్ హౌస్లో ఉండేవాడిని. ఒక 3 years ఉన్నాను. నా వైఫ్తో వచ్చి ఆ వెనుక సీట్లోన
మఫ్టీలో వచ్చి కూర్చొని పాటలు విని వెళ్ళిపోతుంది. ఎవరో గ్రహించారు, ఈయన ఎవరో ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఫ్యామిలీతో వచ్చారు, ఒకసారి సత్కరిద్దాం. అప్పుడు నన్ను అవుట్ చేసేసారు అనవసరంగా. అక్కడి నుంచి నేను ఫ్రీగా రావడానికి ఇబ్బంది అయిపోతుంది. అక్కడి నుంచి రావడం, హడావిడి చేయడం, అక్కడ చేయండి, ఇక్కడ చేయలేదు, అక్కడ ఖాళీ చేయండి, ఇక్కడ ఖాళీ చేయండి అని. అదే నేను ఎంత సైలెంట్గా నేను బయటపడిపోయినా అని చెప్పి బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు, నేను 10 సంవత్సరాల క్రితం రిటైర్ అయినా కూడా ఈ రకంగా ఈ మీటింగ్లో రావడం ద్వారా నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను, 100 సంవత్సరాలు ఎట్లాగా ఇదే రకంగా దాటించేస్తారన్న ధైర్యం ఇచ్చారు. అంటే ఆయన చెప్తున్నారని నాకు కనిపించింది. ఈ పాటలు పాడిన వాళ్ళు, ఈ సంగీత విద్వాంసులంతా కూడా మొత్తం పెద్ద పెద్ద డాక్టర్లు, సర్జన్. మనం పాటలు విని ఆనందించి మన ఆరోగ్యాన్ని గుర్తుపరుచుకున్న మనం అందరం పేషెంట్లంతా కూడా డాక్టర్ల తండ్రి అని చెప్పే మెసేజ్ ఆయన నాకు అర్థమైంది. కాబట్టి ఇంతకంటే మంచి డాక్టర్లు మరి ఉండరు. ఆల్రెడీ ఇందులో కొంతమంది ఫిజికల్ డాక్టర్స్ ఉండొచ్చు, కానీ మానసిక వైద్యులు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ఈరోజు సన్మానం చేసి ఈ డైరెక్టర్ గారు నన్ను కూడా పర్మనెంట్ పేషెంట్లు చేశారు. కాబట్టి ఇంకా మీకు కూడా పేషెంట్ లిస్టులోనూ మా పేర్లు 2 కూడా యాడ్ అవుతుంది. గౌరవ నారాయణరావు గారు అన్నారు, వీటన్నింటికి కూడా కోఆర్డినేటర్ చింతకాల చిట్టుబాబు గారు. ఈయన పేరుతో ఇప్పుడు రాష్ట్రానికి స్పీకరే ఉన్నాడు. ఈ లెక్క పేరుతో చింతకాల అయ్యన్న భద్రుడు. ఆ చింతకాల అయ్యన్న భద్రుడు గారు ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఇప్పుడు మీ గజల శ్రీనివాసరావు ఆయన గజలకు ఇవ్వడానికి వచ్చేటప్పుడు నేను అక్కడ కూర్చున్నాను. అప్పుడు మొట్టమొదటి చూసి ఆ తర్వాత మళ్ళీ పిలిచి నేను వస్తున్నాడు. ఆ రకంగా ఏంటంటే మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేసి మీరు ఈ సంగీతం అనే విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు అడుగులు వేస్తూ సంక్షేమం అభివృద్ధి చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తూ ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 2 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1222.74 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాల ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే కుప్పంలో 1271.65 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తుమ్సి ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కుప్పం ప్రజలతోనూ అలాగే వివిధ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా కుప్పం అభివృద్ధి ప్రణాళికలను వివరించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చెప్పారు. ఇదే సందర్భంలో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ రాజకీయాలను నేరమయం చేసే కొన్ని పార్టీల కుట్రలను సీఎం వివరించారు. వేదిక పైన పెద్దలందరికీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు దగ్గుమటి ప్రసాదరావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీకాంత్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ, అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కుప్పం నియోజకవర్గం నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తే ఎక్కడ చూసినా నిండు కుండలాగా ఉన్నారు. ప్రశాంతంగా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది, తమ్ముళ్ళు కూర్చోండి మా, నిలబడుకున్న వాళ్ళు కూర్చోండి, అక్కడ వెనకాల వాళ్ళు కూర్చోవాలి, వెనకాల వాళ్ళు కనపడాలి. ప్లీజ్ సిట్ డౌన్, అక్కడ రోడ్లో కూర్చోండి. లాస్ట్ మైల్లో అందరికీ కనపడాలి. అందరూ కూర్చోవాలి. అదే మాదిరిగా ఎవరు అడ్డంగా వెనకాలకు ఉండకూడదు, అందరూ కూర్చోవాలి.
పక్కనే కూర్చోండి, కావాలంటే ప్లేస్ ఉంది అక్కడ కూర్చోండి, ఏం పర్వాలేదు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పరిధిలోని మహానాడు ప్రాంతం నుంచి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. దశాబ్దాలుగా పట్టాలు లేని ఇళ్లకు పట్టాలిచ్చి ఆదుకున్నారంటూ ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణానది వరదతో మహానాడు ప్రాంతం ముంపునకు గురి కాకుండా రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రాంతాన్ని జలవనరుల శాఖ అధికారులతో కలిసి లోకేష్ పరిశీలించారు. పనులు త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జగన్ రెడ్డిని చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. సింగయ్య మృతి కేసుతో పాటు మిగిలిన కేసుల్లో కూడా శిక్ష అనుభవించక తప్పదు అని పిల్లి మాణిక్యాలరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగయ్య మృతిపై మానవత్వం లేని మృగంలా జగన్ వ్యవహరించాడనే విషయం ప్రజల్లోకి వెళ్లింది. దీంతో సింగయ్య భార్యతో నేర రచయితలు రాయించిన స్క్రిప్ట్ చదివించారు. ఆమె అబద్ధాలు మాట్లాడలేక తడబడుతుందంటే పక్కన వైసీపీ మూకలు లోకేష్ మనుషులు వచ్చి బెదిరించారని చెప్పాలంటూ స్క్రిప్ట్ చదివిస్తున్నారు. జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో వివేక హత్య కేసు ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఇంత చేసినోడు సింగయ్య మృతిని పక్కదారి పట్టించలేడా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉండేటువంటి నేర రచయితలతోటి రాయించినటువంటి స్క్రిప్ట్ తోటి ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్లో చనిపోయినటువంటి సింగయ్య ఉన్నాడో ఆ సింగయ్య భార్యతోటి ఆ స్క్రిప్ట్ చదివించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సింగయ్య విశాఖపట్నం చరిత్రలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఓ మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం విశాఖలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నం పోర్టులో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ కు వచ్చిన కార్డేలియా సముద్ర విహార నౌకను వర్చువల్ గా పాల్గొన్న కేంద్ర పోర్టులు ఫిషింగ్ జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అలలపై ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతులను అందించే విలాసవంతమైన సముద్ర విహార నౌకను ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తద్వారా చెన్నై, విశాఖ, పుదుచ్చేరి మధ్య క్రూయిజ్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ సందర్భంగా నౌకలో కల్పించిన వస్తువులను, పర్యాటకులకు అందించే సౌకర్యాలను, ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ టీడీసీ ఏర్పాటు చేసిన పర్యాటక స్టాళ్లను మంత్రి దుర్గేష్ సందర్శించారు. అనంతరం టెర్మినల్ బిల్డింగ్, స్పెషల్ లాంజ్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్స్ తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, ఫిషింగ్, షిప్పింగ్, జల రవాణా సహాయ మంత్రి శాంతను ఠాకూర్, కేంద్ర సెక్రటరీ టీకే రామచంద్రన్, ఐఏఎస్ ఎంపీ శ్రీ
వి భరత్, టూరిజం శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ యాదవ్, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ అంగముత్తున్ తదితరులు పాల్గొన్నారు. టూరిజం అనేటువంటి దాన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రధానంగా ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా ఈ క్రూజ్ టూరిజం ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటం కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి టూరిజంకి సంబంధించి అనేక మంది పర్యాటకులు వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుందరమైన ప్రాంతాలని వీక్షించే విధంగా, అది వెల్నెస్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, హోమ్ స్టేస్ కానివ్వండి, టెంట్ హౌసెస్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర గోదావరి పరివాహక ప్రాంతంలో దేవాలయం, గోవు ఈ రెండింటిని సంరక్షిస్తే మన ధర్మం సంరక్షించబడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. అనేక రకాలుగా చేతి వృత్తులకు, చేనేత కార్మికులకు దేవాలయం అలంబనగా త్రికరణ శుద్ధితో భావిస్తున్నామన్నారు. విజయవాడ గాంధీనగర్లోని హోటల్ ఐలాపురం కన్వెన్షన్ లో జాతీయ హిందూ ధార్మిక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అనేక మంది సాధువులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. సాధు పరిషత్ ధార్మిక సదస్సు తీర్మానాల ప్రతిని శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ పివిఎన్ మాధవ్ కు అందజేశారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశంలో ధర్మం పునఃప్రతిష్ఠ జరగాలని, శక్తి జాగరణ ద్వారా ప్రపంచ కళ్యాణం జరుగుతుందన్నారు. సాధు పరిషత్ భావాలతో ఏకీభవిస్తూ వాటిని సంరక్షించడంలో, పునఃప్రతిష్ఠించడంలో భాగం అవుతామని చెప్పారు. దేవాలయాలపై జరిగిన దాడులపై విచారణ జరగాలని, నిందితులను శిక్షించాలని కోరారు. శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ ఉత్తరాదిలో చూస్తే బృందావనం, మధుర, కాశీ, అయోధ్య, ఒడిశాలో పూరి జగన్నాథ స్వామి, మధ్యప్రదేశ్లో 19 దేవస్థానాల మధ్య మాంసరహిత దేవాలయాలుగా పరిగణించబడుతూ పవిత్రతను చేకూరుస్తున్నాయని చెప్పారు. అలాగే మా పార్టీ నాయకులు అందరికీ కూడా ముందుగా నమస్కారం చేస్తూ, విలేకరులందరికీ కూడా నమస్కారాలు చేస్తూ, మీ అందరినీ కూడా దర్శించుకోవటం అనే భాగ్యం నాకు కలిగింది. కనుక మీ దర్శన భాగ్యంతోనే అనేక రకాల చిక్కులు తొలుగుతాయి. ఆ విధంగా రాజకీయ రంగంలో ఉన్న మాకు మరింతగా ముందుకెళ్ళడానికి తప్పనిసరిగా ధర్మ నిర్దేశితగానే మనం వెళ్ళాలి. ఆ విధంగా మన కేవలం ప్రపంచంలో మన దేశంలోనే ఆ యొక్క వ్యవస్థ ఉంది. రాజు కన్నా అధికుడు ఎవడంటే ధర్మం దండోస్మి, ధర్మం దండోస్మి అని ఆ విధంగా దండించే అధికారం మహారాజుకి మీకే ఉంది. ఆ విధంగా వ్యవస్థని సక్రమంగా పెట్టే ప్రయత్నం చేశారు. కానీ 1000 సంవత్సరాల విధర్మీయ పాలన కారణంగా అనేక రకాల పాశ్చాత్య పోకళ్ళకి మన దేశం. నమస్కారం. ఇవాళ ధార్మిక పరిషత్ యొక్క జాతీయ సదస్సుకి రావటం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న అట్లూరి నారాయణరావు గారికి, అలాగే దీన్ని ముందుకు నడిపిస్తూ అధ్యక్షులుగా, అలాగే సారథిగా మొత్తం ఉత్తరాంధ్ర సాధు పరిషత్ నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్గా మార్చి మొత్తం అందరు సాధువుల్ని ఒకే చోట ఏకీకరణ చేసిన మా శ్రీనివాసానంద భారతి గారికి, అలాగే మా విశ్వ హిందూ పరిషత్ యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు గారికి, అలాగే మా పార్టీ యువనేత శ్రీ మిట్టా వంశీకి, అలాగే మా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ఏదైతే అంటే మధ్య మాంసమైన ఏదైతే ఉన్నాయో పుణ్యక్షేత్రాల్లో దూరం చేయాలి. ఆ విధంగా మా పటిష్టమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. దేవాలయ చుట్టుపక్కల ప్రాంగణంలో అంటే ఆ దేవాలయం ఊర్లో కూడా అంటే అది సాహిత్యంగా ఉండదు. ప్రజలు వీటి నుంచి దూరం అవ్వాలని చెప్పి తప్పనిసరిగా సాధువులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మంచి అలవాట్లు, అలాగే ఈ వ్యసనాలకి దూరంగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా జరుగుతుంది. ఆ విధంగా దేవాలయ వ్యవస్థ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దుర్గాయై నమః. స్వామీజీ, శ్రీ గురుభ్యో నమః. శ్రీ దుర్గాయై నమః. ఈరోజు శ్రీ కనకదుర్గమ్మ వారి పాదాల చెంత విజయవాడలో జాతీయ హిందూ ధార్మిక సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. రోజు రోజుకి హిందూ సనాతన ధర్మం మీద దాడులు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నవి. భారతదేశం మీద ముప్పేట దాడి కూడా
ఒక పక్కన కుట్రలతో, అంతర్గత శత్రువులతో దేశాభిమానాన్ని కోల్పోయి, దేశభక్తిని మరిచిపోయి ఇతర దేశాలకి కొమ్ము కాస్తూ కొన్ని సూఫో హిందుత్వవాదులమని చెప్పుకొని, సూడో హిందుత్వవాదులమని చెప్పుకొని ఈరోజు మన విజయవాడ నగరంలో మొదటిసారిగా అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఈ జాతీయ హిందూ ధార్మిక సదస్సు జరుపుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి మా సాధు సంతులు, హిందూ బంధువులు అందరూ చాలా సహాయం చేశారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడంతో పాటు ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మోడీ గారు, మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేశారు హిందువులకి, ఇంకా ఏమేమి చేయాలి అనే ఒక విషయాల్ని మా సాధు సంతులతోటి అందరితోటి చర్చించి మేము పూజ్య చంద్రబాబు గారికి అలాగే పూజ్యులు గౌరవనీయులు మోడీ గారికి మా ప్రతిపాదనలు పంపించి అవి రాబోయే కాలంలో అవి అనుసరించే విధంగా హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి, హిందూ బంధువులకు అందరికీ కూడా న్యాయం జరిగేలా చూడడానికి మేము ఈ ధార్మిక సదస్సును ఏర్పాటు చేశాం. దానికి మా గురువులు శ్రీ గద్దెల శ్రీనివాస్. దేవాలయో రక్షతి రక్షితః. దేవాలయాన్ని మనం కాపాడితే దేవాలయం మనల్ని కాపాడుతుందని మనము ఈ కలియుగంలో ప్రారంభించిన దగ్గర నుంచి కూడా సనాతన ధర్మంలో ఒక భూమిక అయిపోయింది దేవాలయం. ఇవాళ దేవాలయం చుట్టూ సనాతన ధర్మం తిరుగుతోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో గొప్ప ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ, ఈ దేవాలయ భూములు కానీ, గోమాత సంరక్షణ కానీ, వేద పాఠశాల సంరక్షణ కానీ, అర్చకుల యొక్క వెల్ఫేర్ కానీ, అలాగే దేవాలయాల్లో ఉన్నటువంటి కోనేరులు కానీ, అనేకమైనటువంటి దేవాలయం చుట్టూ ఉన్నటువంటి అనేక విషయాలు సంరక్షించబడాలన్నది మా శ్రీనివాసానంద స్వామి గారు, అట్లూరి నారాయణరావు గారు, మా వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వరరావు గారు అందరూ కోరుకునేది ఇది. ఎప్పుడైతే మన ఇవాళ దేవాలయం అనేది సనాతన ధర్మానికి ఆత్మ లాంటిది. ఈ ఆత్మని మనం పరిరక్షించుకోవాలి. దాని చుట్టూ ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ చర్చలు జరుగుతాయి. తద్వారా కొన్ని తీర్మానాలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ సాధు సంతులందరూ కూడా ఏం కోరుకుంటున్నారు, గత కొన్ని సంవత్సరాలుగా జరగనివి రాబోయే రోజుల్లో ఏం జరగాలని కోరుకుంటున్నారో ఆవేదన అంతా కూడా చెప్తారు. దాన్ని వారందరికీ పంపించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మా సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ నుంచి ఈ కార్యక్రమానికి అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ జాతీయ హిందూ ధార్మిక సదస్సు సందర్భంగా హిందువులకు పరిరక్షణ కావాలి, హిందూ సమాజం పైన జరుగుతూ ఉండేటువంటి పరోక్షమైనటువంటి దాడులను, ప్రత్యక్షమైనటువంటి దాడులను ఖండిస్తూ హిందూ సమాజం సుస్థిరంగా ఉండటానికి కావలసినటువంటి నిర్ణయాలను చేయడానికి శ్రీనివాసానంద స్వామివారు, సరస్వతి స్వామివారు ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. పెద్దలంతా మనం బాగా ఉండటానికి, మన సనాతనమైనటువంటి ధర్మం బాగా ఉండటానికి, దేశానికి పట్టుకొమ్మైనటువంటి వేదాల్లో చెప్పబడినటువంటి ధర్మాలు, ముఖ్యంగా గోమాతపై జరుగుతున్నటువంటి దాడులు, వీటిని మనం ఖండిస్తూ ఇవి సుస్థిరంగా ఉండటానికి కావాల్సిన నిర్ణయం చేసుకునేటువంటి సదస్సుని ఇప్పుడు మనం ప్రారంభం చేసుకోబోతూ ఉన్నాం. కనుక ధార్మికులందరూ కూడా దీనిని సమర్థిస్తూ ఈ సాధువులు చేసే ప్రయత్నాన్ని సమర్థించాలి అని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విడుదలయ్యారు. ఈరోజు విజయవాడ జైలు నుంచి వంశీ రిలీజ్ అయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం వంశీ బెయిల్ ఆర్డర్ కాపీలతో విజయవాడ సబ్ జైలుకు ఆయన తరలింపు
న్యాయవాదులు చేరుకున్నారు. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని, తలశీల రఘురాం కూడా సబ్ జైలు దగ్గరకు వచ్చారు. జైలు అధికారులకు వంశీ న్యాయవాదులు బెయిల్ ఆర్డర్ కాపీలను సమర్పించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా వంశీ జైల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నకిలీల పట్టాలను పంపిణీ చేశారంటూ వంశీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ బెయిల్ కోసం నూజివీడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై 4 వారాల క్రితమే వాదనలు ముగియగా నిన్న వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే వంశీపై ఉన్న 2 కేసుల్లో కూడా గత నెలలోనే ఆయనకు బెయిల్ మంజూరైంది. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ రావడంతో ఈరోజు వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ఏడాది కూటమి పరిపాలనలో సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలు ఆ హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించడంలో కూటమి పాలకులు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తాడేపల్లి ఫార్చునర్ గ్రాండ్ హోటల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గుంటూరు పల్నాడు జిల్లాల కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం 2 జిల్లాల ముఖ్య నాయకులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. దిశానిర్దేశాలు ఎలా నిర్ణయించాలో వాటిపై చర్చలు జరుగుతున్నాయి. నియోజకవర్గ స్థాయి నుండి మండల స్థాయి, మండల స్థాయి నుండి గ్రామ స్థాయి నుండి వార్డుల స్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసేలా చేస్తాం. అధికారంలో రావడానికి అనేక అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను ఆర్థికంగా మోసం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెత్తందారులకు దోచిపెట్టే విధంగా నడుస్తుందని చెప్పారు. ప్రతి ఒక్క పేదవారికి అర్థమయ్యే రీతిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. తాడేపల్లిలో గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ అయిన శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో బృహత్తరమైన కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ 14 కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా రమారమి ఒక 500 పైచిలుక కార్యకర్తలందరూ వచ్చారు. మండల ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు మరియు కౌన్సిలర్లు, ఈ 14 నియోజకవర్గాల సమన్వయకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రజలకి ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామానికి తీసుకువెళ్ళే విధంగా ఇవాళ మా నాయకులు దిశ నిర్దేశించబడింది. ఈ కార్యక్రమాన్ని మొత్తం ఈ 2 జిల్లాల్లో కూడా గ్రామానికి తీసుకెళ్లే కార్యక్రమం ముందు కాన్స్టిట్యున్సీ వైజ్ మీటింగులు రేపటి నుంచి ఒక వారం రోజుల్లో జరుగుతాయి. దాని తర్వాత మండల స్థాయిలో జరుగుతాయి. దాని తర్వాత గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లబోతున్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే
మేనిఫెస్టోలో చెప్పారో అవేమి చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూ ఈ విధంగా మాట తప్పిన మనిషిగా ఇవాళ ఆయన ఉన్నారు. ఏ విధంగా మాట తప్పారు, ప్రజలకి ఏ విధమైన మోసం చేశారు, ఆ విధమైన మోసం వల్ల ప్రజలు ఆర్థికంగా ఎంత నష్టపోయాం అనే విషయాల మీద మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వసూలయ్యే ట్యాక్స్ విధానంలో 72% మధ్యతరగతి కంటే కింద ఉన్న వాళ్ళ నుంచే కలెక్షన్స్ అవుతున్నాయి. అలాంటప్పుడు సామాన్యుడికి, అతి సామాన్యుడికి మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే దానికి నిదర్శనం. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాళ్ళకి పెత్తందాళ్ళకి దోచిపెట్టే విధానం నడుస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రజల సంక్షేమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో దానికి వ్యతిరేకంగా ఈయన ప్రజలకందరూ కూడా గుండు సున్నా చూపించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ దుష్పరిపాలనని ప్రజలకందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ప్రజలందరికీ తీసుకెళ్లబోతున్నాం. దీనికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై హింద్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అభివృద్ధికి సంక్షేమానికి సైకిలే బెస్ట్. కుప్పం ప్రజా వేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మంగళగిరిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించిన నారా లోకేష్. వర్చువల్ గా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తో కలిసి కార్డేలియా సముద్ర విహార నౌకను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్. 31వ డివిజన్ ముత్యాలంపాడు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.